వెల్కమ్ టు ఆకేరు న్యూస్. మనం ప్రస్తుతం జయశంకర్ సారు తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సారు పుట్టిన స్వగ్రామంలో ఉన్నాము. అక్కంపేట గ్రామంగా ఉంది. అయితే రెవెన్యూ గ్రామం చేస్తానని ఆనాటి పిసిసి హోదాలో ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తెలపడం జరిగింది. అక్కంపేట గ్రామాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఈ గ్రామాన్ని దత్తత తీసుకునే బాధ్యత నాది. అక్కంపేట గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామానికి రాహుల్ గాంధీని తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ గ్రామంలో జూనియర్ కాలేజ్ కట్టిస్తాం. ఈ గ్రామంలో పశుల దవాఖాన కట్టిస్తాం. ఈ గ్రామంలో మనుషుల దవాఖాన కట్టిస్తాం. ఈ గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ చేస్తాం. ఈ గ్రామంలో ఉండే పేద వాళ్ళకి అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అసలు రెవెన్యూ గ్రామం అయిందా? ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆకేరు న్యూస్. మాది అక్కంపేట విలేజ్, ఆత్మకూరు మండలం. మా విలేజ్ రేవంత్ రెడ్డి ఫస్టే వచ్చి మా కాడ మీటింగ్ పెట్టిండు. సీఎం కాగానే అక్కంపేట రెవెన్యూ చేస్తానని తొలి సంతకం పెట్టిండు. ఇంతవరకు రెవెన్యూ కాలేదు మాది. ఎక్కడికి పోయినా పెద్దపురం శివారి కిందకే వస్తుంది మాది. ఇంతవరకు మాకు మీ సేవలు కానీ ఎక్కడ కానీ పెద్దపురం శివారే పడుతుంది. జయశంకర్ పుట్టిన ఊరిది. ఇంతవరకు రెవెన్యూ కాలే. ఎవరు అడిగినా అయింది అంటారు కానీ ఇంతవరకు కాలే, రెవెన్యూ కాలే. దాని కొరకే ఎదురు చూస్తున్నాం మేము. ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే కలెక్టర్ అని తోలిండు. ఇంతవరకు అది అతిలేదు. మొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వచ్చిండు, అవుతుంది అన్నాడు. ఇప్పుడు అయినా వచ్చిపోయి 3 నెలలు 4 నెలలు అవుతుంది. మాది అక్కంపేట గ్రామం. మాకు రెవెన్యూ కాక చాలా ఇబ్బందులు పడతాను. ప్రతిదానికి మాకు ఆశ. దానికైనా భూముల రెవెన్యూ కావాలన్నా ప్రతిదానికి చాలా హింసపరులు అవుతుంది. రైతులకు కూడా ఇబ్బంది అవుతుంది, రాకపోకలకు ఇబ్బంది అవుతుంది, డబ్బులకు ఇబ్బంది అవుతుంది. మా ఊరు జయశంకర్ సారు గ్రామం, పుట్టిన గ్రామం. మాకు ఇన్ని అర్హతలు లేకుండా అయిపోయింది. ఎన్నెంత నుంచో ఇబ్బంది పడతాను. దాని గురించి మీరు తొందరగా రెవెన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఇన్ని రోజులు టైం పట్టింది, ఇంకా కాలే. జయశంకర్ గారి ఊరు ఈ పరకాల శాసనసభ నియోజకవర్గంలోనే ఉంది. అక్కంపేటను 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ రావు కనీసం రెవెన్యూ విలేజ్ గా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన మొదటి రోజే జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ గా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వారి యొక్క తెలంగాణ చిత్తశుద్ధిని, వారి గౌరవాన్ని కాపాడే విధంగా ఈ రోజు మన నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈ గ్రామానికి సంబంధించి పిసిసి హోదాలో ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి హోదాలో ఇక్కడ ఏదైతే రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతంలోనే మనం చూపెడుతున్న ఆ గద్దెపైనే కూర్చున్నారు. ఆ గద్దెపైన కూర్చుండి ఇక్కడ ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ సారు పుట్టిన విలేజ్ కాబట్టి ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, మిగతా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారని గ్రహించి రెవెన్యూ గ్రామంగా కూడా చేస్తాను, తప్పకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ ఆ గ్రామంగా తప్పకుండా ప్రకటిస్తానని చెప్పి దానికి సంబంధించిన ప్రాథమిక ఉత్తర్వులను కూడా ఇటు ఏదైతే సంబంధిత అధికారులకు కూడా జారీ చేయడం జరిగింది. అయితే రెవెన్యూ కాలేదంటూ కూడా ఈ గ్రామస్తులు అయితే ఇటు చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి అప్పుడు మా ఊరికి రచ్చబండ ప్రోగ్రాం పెట్టి రేవంత్ రెడ్డి గారు మా గ్రామానికి ఫస్ట్ టైం మా ఊళ్ళోనే రచ్చబండ ప్రోగ్రాం స్టార్ట్ చేసిండు. పోషమ్మ గుడి సాక్షిగా మీకు రెవెన్యూ నేను చేస్తా అని మాట ఇచ్చిండు. ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది. మా ఊరి మేమందరం మా గ్రామస్తుల కోరిక మేరకు మాకు రెవెన్యూ కావాలి సార్ అని మేము అడగడం జరిగింది. ఆ విధానమే సారు మాట డైరీలో రాసుకొని ముఖ్యమంత్రి మరి సంతకం చేయకముందే రెవెన్యూ మరి మా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఫోన్ చేసి మరి 6 గంటలకే మేము లేవకముందే ఆఫీసర్లు కలెక్టరు మా ఊరికి రావడం జరిగింది. కానీ మరి అందరు వచ్చిండ్లు మీది రెవెన్యూ అయింది అని మరి ప్రకటన చేసిండ్లు. అధికారులు కూడా ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ అధికారులు అందరూ వచ్చి మరి రెవెన్యూ అయింది, భయపడకుండా మీకు రెవెన్యూ అయింది అని చెప్పడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే గారు గెజిటీ కాపీ కూడా మరి అంబేద్కర్ సాక్షిగా నేను ఇస్తున్నా అని అంబేద్కర్ సెంటర్లో మరి ఇచ్చిండు. పేట రెవెన్యూ పడతలేదు అది సార్కు చెప్పడం జరిగింది. అది కూడా అవుతుంది 2-3 నెలల్లో అవుతుందని మొన్న జనవరిలో చెప్పిండు. మరి ఇంతవరకు అది మరి ఎక్కడ ఆగింది? మరి మళ్ళా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవాలా లేకపోతే ఎట్లా? మా రెవెన్యూ ఎందుకు ఆగింది? మరి అది తెలుసుకొని అధికారులు
దయచేసి ఇప్పటికైనా మా రెవెన్యూ మాకు చేయాలని మా గ్రామస్తులం అంతా మేము కోరుతున్నాం. అక్కంపేట మాకు రెవెన్యూ కావాలని మాకు ఎంతో అది ఉండే సారు గెలిచిన వాళ్ళే మరి అన్నాడు. మరి ఇంతవరకు రెవెన్యూ కాలేదు. మాకు కావాలి, అయితేనే మాకు మంచిగా ఉంటుంది రెవెన్యూ. మేము పెద్దపురం పోతాను, పెద్దపురం పోకుంటాం. మాకు రెవెన్యూ కావాలి, ఇక్కడనే కావాలి, మాకు అక్కంపేటకే కావాలి. మా సారు గెలిచిన తర్వాత సార్ గెలిచిండు, ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పటికీ 3 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు కాలేదు. రెవెన్యూ కావాలి. మాకు రెవెన్యూ వచ్చిందని సార్ చెప్పిండు. చెప్పుడుతోనే కలెక్టర్లు వచ్చిండు, అందరూ ఓకే అయింది, అంతా అయింది. కానీ మాకు రెవెన్యూ అసలుకే కాలేదు సార్. ఎక్కడ కాలేదు. మీ ఆధార్ కార్డు కొట్టకపోతే మీ రెవెన్యూ కాలేదురా అని వాడు సీపుగా చూస్తాడు. మమ్మల్ని ఏ ఊళ్ళో పో మళ్ళీ సీపుగా చూస్తాడు. నిన్న ఆధార్ కార్డు పట్టుకొని పోయి ఏదన్నా అవసరాలకు పోతాను చూసినావా సార్, ఆడికి పోతే మమ్మల్ని సీపుగా చూస్తాడు. మీ రెవెన్యూ ఎక్కడ మీది పెద్దపురం కింద ఉన్నదని పెద్దపురం వాళ్ళు కూడా మమ్మల్ని సీపుగా చూస్తారు సార్.